కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా పలు కీలక చట్టాలను చేస్తూ దేశాన్ని గాడిలో పెట్టే పనిలో పడింది. అందుకే ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న సివిల్, క్రిమినల్ చట్టాల ప్లేస్లో కొత్తగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం వచ్చే నెల జూలై 1 నుంచి అమల్లోకి రాబోతున్నట్టు కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. ఐపీసీ, సిఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లలో మార్పు జరిగిందని, తగిన సంప్రదింపుల ప్రక్రియ, లా కమిషన్ నివేదిక ఆధారంగా 3 చట్టాల్లోనూ మార్పులు చేశామని పేర్కొన్నారు. 3 చట్టాలు కొత్త పేర్లతో అమల్లోకి వస్తాయని, ఈ చట్టాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లోనూ తగిన శిక్షణ ఇస్తామని చెప్పారు. ఇందుకు అవసరమైన శిక్షణను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అందిస్తుందని చెప్పారు. జ్యుడిషియల్ అకాడమీలు, నేషనల్ లా యూనివర్సిటీలకు సైతం శిక్షణ ఉంటుందని, దేశంలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేందుకు ఈ 3 కొత్త చట్టాలు కీలకమని మంత్రి మేఘ్వాల్ తెలిపారు. భారతీయ నాగరిక సురక్ష సంహిత కింద నేరాల తీవ్రతను బట్టి పోలీస్ కస్టడీని 15 రోజుల నుంచి 90 రోజులకు పొడిగించనున్నారు. భారతీయ న్యాయ సంహితలో 358 సెక్షన్లుంటాయి. బిల్లులో కొత్తగా 20 నేరాలను కూడా చేర్చారు. భారతీయ నాగరిక సురక్ష సంహితలో 532 సెక్షన్లుంటాయి. 172 ప్రొవిజన్లను బిల్లులో మార్పు చేశారు. 9 కొత్త సెక్షన్లు, 39 సబ్ సెక్షన్లు చేర్చారు. భారతీయ సాక్ష్య అభియాన్లో 14 సెక్షన్లను మార్చడం, తొలగించడం జరిగింది. ఇందులో 170 ప్రొవిజన్లుండగా 24 ప్రొవిజన్లను మార్చారు. 2 కొత్త ప్రొవిజన్లు, 6 సబ్ ప్రొవిజన్లు చేర్చగా 6 ప్రొవిజన్లను బిల్లు నుంచి తొలగించారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా కట్టుదిట్టమైన మార్పులను కొత్త చట్టాల్లో తీసుకొచ్చారు.